హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ప్రజెంట్ అయితే మనం పొంగనూరు మార్కెట్లో అయితే ఉన్నామండి. తక్కువ ధరలో నుంచి ఎక్కువ ధరలో ఉండే ఆవులు, పాల ఆవులు అయితే మనమైతే మాట్లాడుకుందాం. సో తక్కువ ధరలు అంటే 20-30 వేలతో కూడా స్టార్ట్ అయ్యే ఆవులు, మంచి క్వాలిటీలో ఉండే హెచ్ఎఫ్ ఆవులు కానీ జెర్సీ ఆవులు కానీ ఏం రేట్లు పోతున్నాయి ఏమైంది క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం పొంగనూరు మార్కెట్లో అయితే ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్క బుధవారం అనేది మార్కెట్ స్టార్ట్ అవుతుంది అనమాట. అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పొంగనూరు. ఎవ్రీ వెన్స్డే 5 మార్కెటింగ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూద్దాం, ఆల్రెడీ ఒక 3-4 వీడియోలు చేసాము. దాని తర్వాత వీడియోలో కనీసం ఒక 10-15 వీడియోలోనే చేద్దాం అనుకుంటున్నాను, కొంచెం ఎక్కువ సంఖ్యలో. చూద్దామండి. అన్న దగ్గర ఒక 3 ఆవులు 4 ఆవులు అయితే ఉన్నట్టున్నాయి. అన్న మీయే కదనా, అమ్మకానికి ఏదైనా కంటిన్యూగా మీరు అమ్మకానికి పాల ఆవులు అనేది పెడతారనమాట. ఏ రేట్ల నుంచి ఏ రేట్ల వరకు అయితే ఉంటాయి మీ దగ్గర? 35 నుంచి 40 కాడికి ఉంటాయి. 30-40 మధ్యలో అయితే ఉంటాయి. మీది ఏ ఊరన్నా? గుట్టపల్లి. వీటి నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? 4 కిలోమీటర్ వస్తుంది. పొంగనూరు లోకలే. ఫోన్ నెంబర్ చెప్పండి అన్న. 9160-488-0006. ప్రజెంట్ ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయన్న మీ దగ్గర? 4 ఆవులు ఉన్నాయి ప్రస్తుతానికి. ఇంటికాడ ఏమైనా ఉన్నాయా? ఇంటికాడ 5 ఉన్నాయి. ఓకే, ప్రస్తుతానికి 4 ఆవులు అయితే ఉన్నాయంట. చూసుకోవచ్చండి. అన్న వ్యాపారస్తుడే, అన్న నెంబర్ ఇచ్చారు. పొంగనూరు లోకలే 30-40 మధ్యలో ఉండి పాల ఆవులు అయితే చూద్దాం అనమాట. పాల కెపాసిటీ ఏంది, ఆ రేట్లు ఏంది, ఏమి జాతులు ఉన్నాయని చూసుకుందాం. ఇది చూస్తే హెచ్ఎఫ్ అండి, చూద్దాము. హెచ్ఎఫ్ మంచి బాగుంది అనమాట ఆవు. సో దీని క్వాలిటీ బాగుంది. ఏం రేట్ ఎన్ని పాలు ఏం రేట్ చెప్తారో కనుక్కుందాం. నా ఇదేంటి నా పాలు సూట్ ఆవు పాలవా? పూటకి 5 ఉంది. ఇప్పుడు పాలు ఆవు కదా ఇది. ఓకే, పూటకి 5 లీటర్ చెప్తానండి. రోజు మీద వచ్చి 10 లీటర్ చెప్తారు. ఈ ఆవు కెపాసిటీ అనమాట. ఫర్ డే 10 లీటర్ కెపాసిటీ చెప్తారు. చూసుకోవచ్చు ఈ ఆవు. ఇదేం చెప్పారన్న ధర? 35. 35,000 అయితే చెప్తానండి. హెచ్ఎఫ్ కదా ఇది, ప్యూర్ హెచ్ఎఫ్ అండి. సో 35 అనేది దీన్ని చెప్తాను. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. మనకు 10 లీటర్ పాల కెపాసిటీ అదే చెప్తాను, కానీ 1 లీటర్ పెరగచ్చు తగ్గచ్చు అనమాట. సో దాని తర్వాత చూద్దాం. ఇది కూడా హెచ్ఎఫ్ అండి. సో ఈ ఆవును చూద్దాము. ఆవు పొదుగు ఇది అంతా చూద్దాం అనమాట. సో దీన్ని ఏం చెప్తారన్నా? 37 చెప్తాన్నాడు. ఓకే, 37,000 అయితే దీన్ని చెప్తాను. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. పాలనా? పాలవ చూడవా? ఇది కూడా పాలే. 5 లీటర్ల విధంగా చెప్తానండి. రోజు మీద వచ్చి మనకు ఒక 9-10 లీటర్ల విధంగా రావచ్చు. సో 37-35 విధంగా చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. దాని తర్వాత ఏడొక జెర్సీ ఉంది, ఏడొక హెచ్ఎఫ్ ప్యాచ్లు అయితే ఉండదన్నమాట. అదేం చూద్దాం. ఇది వచ్చి జెర్సీ అండి. సో ఇది కూడా ఒక 3 అయితే ఆ విధంగా అయితే ఉండొచ్చు. అన్నా ఇది పాలనా? అది పాలు తెలీదు. రేట్ ఏమన్నా ఐడియా ఉందా? ఇది వచ్చి జెర్సీ అండి. సో ఇది దీని గురించి ఏమైనా తెలుసా? ఓకే, ఇది కూడా హెచ్ఎఫ్ ప్యాచ్లు అండి. సో ఇవి రేట్లు మనకు చెప్పిందే అన్న, మనకు 30 నుంచి 40 మధ్యలో అయితే పడతాయని చెప్పాడు అనమాట. సో ప్రజెంట్ పక్కకు పోయాడు అన్న. సో ఈ ఆవును చూసుకోవచ్చు. మనం దీని గురించి మనం మాట్లాడుకుంటే ఒక 4 లీటర్లు ఆ విధంగా రావచ్చు. సో మీ ఫీడింగ్ని బట్టి 1 లీటర్ ఇటు అటు కూడా ఉండొచ్చు అనమాట. సో 30-40 మధ్యలో అయితే ఉంటారు అనమాట. ఇది కూడా అంతే, ఒక 3 లీటర్లు 3.5 లీటర్ ఆ విధంగా రావచ్చు. సో రోజు మీద వచ్చి ఒక 7-8 లీటర్లు అనమాట మనకు ఏదెత్తుకున్నా కూడా. సో 30-40 మధ్యలో అనేది చెప్తాను అనమాట దీంట్లో. సో కొంచెం లోపలికి పోదామండి మనము. అన్నీ ఇక్కడ వీడియోలో మనము తక్కువ ధరలో ఉండే ఆవులని చూపిద్దాము. ఎందుకంటే చాలామంది అడుగుతాను, ఇది పొంగనూరులో ఎక్కువ రేట్లు, చాలా ధరలు ఎక్కువ అయితే ఉంటాయని చెప్తారు. సో ఎక్కువ ఉండేటివి ఉన్నాయి, తక్కువ ఉండేటివి ఉన్నాయి. అవి కూడా మనం అయితే నీట్గా మాట్లాడుకుందాం. సో మీకు తక్కువ ధరలో ఉండేటివి చూపించినప్పుడు మీకు ఐడియా వస్తుంది. యాడన్నా నేను ఆడ చూస్తాను, నిన్న రా ఇట్లా ఫోన్ నెంబర్ ఇద్దాం. అవునా, ఇదేనా? ఓకే, సో చూసుకోవచ్చండి. అన్న వ్యాపారస్తుడే. అన్న నెంబర్ చాలాసార్లు అయితే వీడియోలు ఇచ్చినమాట. ఆవు దూడ 2 అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి. జెర్సీ ఆవు. దూడ ఏం దూడ? నా పే దూడ. జెర్సీ అంటే ప్యూర్ జెర్సీ. దూడకు అయితే ఉంది, పే దూడతో కూడా అయితే కలుపుద్ది. పాలునా? 3 లీటర్లు. ఓకే, 2 బొల్లు నేత ఇవ్వండి. 3 లీటర్ పాలు చెప్తాను. అంటే మనకు 3 లీటర్ అంటే 6 లీటర్లు కెపాసిటీ అనమాట. 1 లీటర్ పెరగచ్చు తగ్గచ్చు. 1/2 లీటర్ ఇటు. ఎంత చెప్తున్నావు? 29. ఓన్లీ 29 అయితే చెప్తున్నాను. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఇలాంటి ఆవులు కంటిన్యూగా, ఆవులు కానీ దూడలు కానీ అన్ని అన్న దగ్గర అయితే ఉంటాయన్నమాట. సో నెంబర్ అయితే వీడియోలో వస్తే 2 కాంటాక్ట్ వచ్చు. నెంబర్ చెప్పండి అన్న. 885050-15579. ఓకే, అన్నది పొంగనూరు అండి. సో తరుపు దూడలో ఉంటాయి, ఆవులు ఉంటాయి, తక్కువ ధరలో ఉంటాయి అనమాట. ఎవరైనా ఆసక్తి ఉన్న కాంటాక్ట్ వచ్చు. ప్రజెంట్ అయితే దీని అయితే 29 చెప్తున్నాడు. ఇంకా తగ్గడం కూడా తగ్గుతుంది అనమాట. 27K 27,000 అయితే ఫైనల్కి ఇస్తామని చెప్తున్నాం అనమాట. ఎవరైనా కావాల్సిన వాళ్ళు అన్న అయితే కాంటాక్ట్ వచ్చు. ఓకేనా, థ్యాంక్ యూనా. సో అదేంటి దాని తర్వాత చూద్దాం. 7వ ఆవును అయితే పెట్టుకున్నాడు. నా ఏం చెప్తారా? ఏం చెప్తారు ధర? 40,000. పాలునా? 4 లీటర్ పాలు 40,000 రూపాయలు అయితే రేటు చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఈ ఆవును చూడొచ్చు. 40,000 రూపాయలు 40,000 అయితే చెప్తున్నాడు. సో ప్రజెంట్ అయితే మనం పొంగనూరు మార్కెట్లో అయితే ఉన్నాం.
సో తక్కువ ధరలో ఉండే ఆవులు చూస్తాను 27,000 కాడి నుంచి అయితే మనం చూస్తాం అనమాట. దీని అయితే 47,000 అయితే చెప్తున్నాడు, 47,000 తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. సో దాని తర్వాత చూద్దాం. ఇది కూడా హెచ్ఎఫ్ఏ ఆ రేంజ్లో ఉండదు. ఇదేం చెప్పారు బ్రదర్, ఏం చెప్తారా? 46 పాలు 5.5 6. సో పూట మీద 5.5 6 చెప్తానండి. 46 46,000 అయితే చెప్తానని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఈ ఆవునండి చూడొచ్చండి. ఈ ఆవుని 5.5 6 చెప్తానండి. అంత పొదుగు కట్టు అంతా బాగుంది, కాడ అంతా బాగుంది అనమాట. చూసుకోవచ్చు ఈ ఆవుని. ఈ ఆవుని చూద్దాం. ఇది ఏం చెప్తారా బ్రదర్? ఇది 35 35 చెప్తాను. ఇది వచ్చి జెర్సీ అనమాట. సో మీడియం సైజు మంచి రంగు ఆవు బాగుంది. 35 అయితే దీన్ని చెప్తున్నాడు. దీని పాలు బ్రదర్ ఇవే 4.5 చెప్తానండి. సో పొదుగు అంతా చూసుకోవచ్చు. 4.5 అనేది పెద్ద విషయం కాదు, ఇచ్చే ఆవే చూసుకోవచ్చండి. ఇప్పుడు రోజు మీద వచ్చి 8 లీటర్ల ఆ విధంగా వస్తుందని చెప్తాడు. 35 కదా, 35తో అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. నెంబర్ చెప్పండి బ్రదర్, ఫోన్ నెంబర్ 6305777597. పుంగనూరేనా మీ పేరు? గణేష్ పుంగనూరు అండి. సో బ్రదర్ది వీడియోలో ఇచ్చినాను నెంబరు. సో 30, 35, 40 ఆ మధ్యలో అయితే ఉన్నాయన్నమాట. తక్కువ ధరలో ఉండేటివన్నీ మనం అయితే క్లియర్గా మనం చూస్తాను. సో రేట్లు ఏం రేట్లు అనేది మీకైతే క్లియర్గా అనేది చూపిస్తారు అనమాట. వాళ్ళ దగ్గర డైరెక్ట్గా మనం వాళ్ళ దగ్గర కనుక్కుందాం. ఎందుకంటే మనం చెప్పడము ఒక అంచనా రేటు చెప్తాము, వాళ్ళైతే ఒక 500-1000 రూపాయలు వాళ్ళు కూడా ఒక అప్రాక్సిమేట్గా చెప్తారు. సో వాళ్ళ నోటితో చెప్పిస్తే కదా మీకైతే క్లియర్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.